यदि मन्यते सुवेदेति ब्रह्मेवापि नूनम् त्वं वेत्त ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य देवेषु अथनुमेमांशमेव ते मन्ये विदितम् మీమాంసమేవతి అక్కడ రామం పెట్టుకోవాలి. మన్యే విదితం ఇది శిష్యుడి వచనం అన్నమాట. కాబట్టి ఏది మన్యతే సువేదేతి ఇది అంతవరకు వాక్యం. బ్రహ్మేవాపి నూనం త్వం వేత్త బ్రహ్మణో రూపం అక్కడ వరకు ఒక వాక్యం. యదస్యత్వం యదస్య దేవేషు అక్కడ వరకు ఒక వాక్యం. అతను మీమాంసమేవ తే అక్కడ వరకు ఒక వాక్యం. శిష్యుడు వచనం ఇది మన్యే విదితం శిష్యవచనం. అట్లా కాబట్టి ఈ విషయము ఆత్మ అనుభవముగా నిశ్చయం చేసుకొని అహమస్మి అపరోక్ష జ్ఞానాన్ని అనుభవాన్ని నిశ్చయం చేసుకొని ఉండిపోవలసిన విషయమే గాని మనోవాక్కాయాది కర్మల విరమణ శాంతి ఉపరతిని పొంది ఉండాల్సినదే గాని మనోవాక్కాయ వ్యాపారము ఇక్కడ తెలుసు తెలియదు అని చేయరాదు. గప్చుప్పుగా ఉండిపోవాలి. అందువల్ల బ్రహ్మబోధనము బ్రహ్మము నిత్యమౌనము. బ్రహ్మబోధనము మౌన విషయం కాదు, అమౌనము. నిశ్చయము స్వరూపం మౌనం. ఇక్కడ కాబట్టి బ్రహ్మము నిత్య మౌనము, బోధనము అమౌనము, నిశ్చయము మౌనం. కాబట్టి నిశ్చయము మౌనమే గాని అది వాచారంభణ విషయముగానే మాటల ప్రయోగం చేయరాదు. తిను అంటే తింటానులే అని చెప్పకూడదు. వెళ్ళు అంటే వెళ్తానులే అని చెప్పకూడదు. వెళ్తున్నాను కూడా అని చెప్పకూడదు. వెళ్ళిపోవాలంటే. తినమంటే ఇది చేయాలంటే. వెళ్తున్నాను అని ఎందుకు ఎక్స్ట్రా వాక్యాలు. తింటున్నాను అనేది కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్. తినమన్నా తినేయాలి, వెళ్ళమన్నా వెళ్ళిపోవాలంటే. అట్లాగా తత్వమసి అనగానే ఆ నిశ్చయము అహమస్మి బ్రహ్మ అనే నిశ్చయము మౌనమైపోవాలి. అంతేగాని నాకు తెలుసు తెలియదు అని చెప్పే ఆ విషయంగా ఇది వచ్చింది. అలా నిశ్చయం చేసుకో. అందుకని తల ఊపుకోవద్దు.
అర్థమైందా? అర్థమైపోయిందని, తెలిసిపోయిందని, అవునవును అని అస్సలు అర్థమైందా? అందువల్ల ఏం చేసుకొని ఉండాలంటే మీకు నిశ్చయం అయిందో లేదో అనేది వాళ్ళకి తెలుసుకోవచ్చు. ఒకసారి కాబట్టి రెండోసారి ఎప్పుడైనా క్వశ్చన్ చేసినారనుకోండి అవన్నీ తెలుసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి బాగా అర్థమైపోతుంది. కాబట్టి ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి బాగా చూసుకోవచ్చు. నేనంటే అసంగమా సంగమా? క్వశ్చన్ దేహంతోనే నేనా లేక అహంకారమేనా? బుద్ధి మనసు ప్రాణం ఇంద్రియాలు సముదాయమే నేనా? తెలిసిందా తెలియలేదా? అయ్యున్నదేమో అయ్యున్నదేనా అవ్వాలని ఉందా? కాలం కర్మ అది ఫలమా? కాలము కర్మ దాని యొక్క ఫలమా? సాధన సాధ్యమా? నీవు సాధనతో కూడిన వాడివా? సాధనతో వచ్చే జ్ఞానమా? ఇచ్చిన జ్ఞానమా? నచ్చిన జ్ఞానమా? పనికొచ్చే జ్ఞానమా? దేనికి పనికొచ్చే జ్ఞానము లేక పనికిరాని జ్ఞానమా? ఏ విషయంలో పనికిరాదు, ఏ విషయంలో పనికిరాదు? జ్ఞానం అవసరమా? ఎంతవరకు అవసరం? బ్రహ్మం ఎట్లు, ఆత్మ ఎట్లు, నేనెట్లు, జగత్ ఎట్లు, నేను ఎప్పుడు, నీవు ఎప్పుడు, జగత్ ఎప్పుడు, అమృతం ఎప్పుడు, మోక్షం ఎప్పుడు, బంధం ఎప్పుడు, బంధం ఎవరికి, మోక్షం ఎవరికి? ఇలాంటి కన్నింగ్ ప్రశ్నలు బోర్డుంటాయి. అర్థమైందా? అందుకనే వాళ్ళు తెలుసా తెలియదా? తెలియదు అన్నవాడికి తెలుసు, తెలుసు అన్నవాడికి తెలియదు. చూసారా, తైత్రీయంలో కూడా వచ్చింది కదా అక్కడ, ఇదంతా బ్రహ్మమే అంటే అజ్ఞాని బ్రహ్మం కాదా? తెలుసుకుంటేనే బ్రహ్మమా? తెలియకపోతే బ్రహ్మం కాదా? ఇలాంటివి ఈ కర్మింగ్ ప్రశ్నలు ఉన్నాయి కదా, మెలికలు వేయడం, ఇలాంటి బోర్డు ఉంటాయి. తిప్పి అడగడం, ప్రతి అంశాన్ని పట్టుకొని అడగడం, దానిలో మీ మాటల తీరు తెలుస్తారు. అర్థమైందా? ఇప్పుడు చెప్పినవన్నీ దానికి ఆన్సర్లు బోర్డు ఉంటాయి. చిన్న ప్రశ్నే, పనికొచ్చే జ్ఞానమా పనికిరాని జ్ఞానమా అంటే రెండు కాదు. ఎవరికి పనికి రావాలి, ఎవరికి పనికి రాకూడదు? వచ్చే జ్ఞానం వచ్చేదా రానిదా? వచ్చేది కాదు, రానిది కాదు. ఇలాంటి చాలా ఉంటాయి దానికి ఆన్సర్. ఎందుకున్నది, ఎలా ఉన్నది, ఎందుకు కావాలి, ఎందుకు వద్దు, కావాలనేది ఎవరు, వద్దనేది ఎవరు, నేనెవరు, నేను కానిది ఎవరు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీటి సారమే సునిశ్చయం, వీటి జవాబే సునిశ్చయం. కాబట్టి ఎవరైనా ఈ జ్ఞాన విషయంలో స్పష్టత అయిందా లేదా అనే దాంట్లో తప్పించుకోలేదు. సంసారి అబద్ధం చెప్పి తప్పించుకోలేదు. ఎందుకని? దొంగ
ఆ యొక్క కాలిన ఈ కడ్డీని పట్టుకుంటే అలాంటి సంసారి, అహం సంసారి అనుకునేవాడు ఈ జగత్తు నుండి దుఃఖరహితుడయ్యి తప్పించుకోవడం కష్టం. ఎలాగైనా వాడిని సంసార జగత్ ఏం చేస్తుంది, అటాక్ చేస్తుంది, పట్టేస్తుంది. తన వైపుకు రాసుకుంటుంది, అది తనలో కబలించేస్తుంది. ఎక్కడికి పోతానో అవుతుందని చెప్పి తెలుసు అని. కాబట్టి ఇక్కడ చూసుకోవాలి. కాబట్టి బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నది, నిశ్చయమై ఉన్నది అంటే సంసార బాధ ఆ పీడన ఇస్తగలదు. మీకు ఆ విధంగా నిశ్చయానికి రాలేదు అంటే తప్పకుండా అన్నీ వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తుంది. దెయ్యం సత్యం అనే భావన ఉంటే ఎవరైనా ఆ కథ చెబుతున్నా సరే మీకు భయం. అలాంటి సినిమాలు చూస్తే కూడా భయం. దెయ్యం సత్యమైంది కదా, కాబట్టి ఆ ప్రకారంగా అదంతా ఊరికే మాస్కులు అవన్నీ, వేషాలు అవన్నీ, సెట్టింగ్లు అవన్నీ, అరుపులు ఆర్భాటాలు అవేమీ కాదు. అక్కడ అని మీకు అర్థమైపోయింది అనుకోండి, ఏముండదు. అది బాగు. అట్లా మనస్సు, ఆ మనసులో ఏ భావం ఉంది, ఎలాగా ఉంది, ఎంత ప్రాధాన్యత ఇచ్చింది ఆ మనసు, ఆ మనసు బయట విషయాల పట్ల ఎలా ఉంది, అవన్నీ పరీక్ష చేసిన వెంటనే దానిలో ఉండేటువంటి ఆధ్యాత్మిక దుఃఖం కూడా తెలియదు. ఇట్లా ఈ ప్రకారంగా బాగా వివేకం చేసుకొని ఉండాలి. కాబట్టి వాళ్ళు విజ్ఞానమానందం బ్రహ్మ, విజ్ఞాన ధన ఏవా సత్యజ్ఞానమనంతం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ ఇది చ బ్రహ్మణ రూపం నిర్దిష్టం సుదృశో అని వాళ్ళు చెప్పారు పూర్వపక్షం. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా బ్రహ్మములకు రూపాలు. బ్రహ్మము ఈ ప్రకారంగా విషయం అవుతుంది. చైతన్య రూపంగా, విజ్ఞాన రూపంగా, సత్య రూపంగా, జ్ఞాన రూపంగా, అనంత రూపంగా, ఆనంద రూపంగా, ప్రజ్ఞాన ఘన రూపంగా అని వాళ్ళు భావించారు. బ్రహ్మము యొక్క రూపాలు విశేషాలు అని ఇలాగా శృతులు చెప్పబడి ఉన్నది కదా అని అతని సందేహం. ఇక్కడ ఒక టిప్పణి వచ్చింది, శృతిషు అని చెప్పాడు. అత చైతన్యమేవ బ్రహ్మణ రూపమితి యుక్తమితి పూర్వవాదిన భావ. కాబట్టి చైతన్యమే బ్రహ్మము యొక్క రూపం. బ్రహ్మము ఆ మనిషి ఎలా ఉంటుంది అంటున్నాం కదా మనం, ఆ మనిషి ఎలా ఉంటుంది అని మనకు తెలుసు. వంకాయ ఎలా ఉంటుందో తెలీదా, బెండకాయ ఎలా ఉంటుందో తెలీదా. కాబట్టి ఆ మనిషి ఎలా ఉంటుంది, ఆ వస్తువు ఎలా ఉంటుంది అన్నట్టుగా బ్రహ్మం కూడా ఇలా ఉంటుంది. ఇలాగా రూపాల చేత విశేషాల చేత ఉంటుంది. అందువల్ల వాని భావం అదనమాట, చైతన్య రూపంగా గోచరమానం అవుతుంది బ్రహ్మము అని పూర్వపక్షి బాధ. దానికి సమాధానం చెప్పారు. అయ్యా, నా ప్రకారంగా నువ్వు అనుకోవడము ఆ మాటలన్నీ కరెక్టే. నీ స్థుతిని నేనేమి ఖండం చేయను, నువ్వు అర్థం చేసుకున్నది మాత్రం ఖండం చేస్తాను. శృతి వాక్యాలు కరెక్ట్గానే చెప్పారు. ఏదో దాన్ని పెట్టుకొని చెప్పారు, బుద్ధిని పట్టుకొని చెప్పాలి. బుద్ధిలో ఉండేటువంటి ప్రియమోదాదులు పట్టుకొని, ఆనందాలు పట్టుకొని చెప్పాలి. చెప్పి దానికి విలక్షణమైన, సాక్షి అయిన, అధిష్టానమైన, ఆధారమైన, స్వరూపమైన దాన్ని ప్రతిపాదన చేయాలి. అసలు ఏమీ లేకపోతే డైరెక్ట్ గా బ్రహ్మ బోధించేదానికి కూడా వీలుపడదు. అందువల్ల నేతి నేతి అనేది ఆరోపం, నేతి నేతి అనేది ఎందుకు వచ్చింది చూసారా? సరాసరి ఆ యొక్క నిరుపాధికమైన, నిర్విశేషమైనటువంటి ఆ బ్రహ్మము యందు ఈ యొక్క
అవాక్కు కాబట్టి, అరూపం కాబట్టి, అక్రియ కాబట్టి, అది బోధించటకు వీలు కాదు కాబట్టి, నిర్వ్యవహారం నిర్వ్యాపారం కాబట్టి ఇవన్నీ ఆరోపణ చేసి తీయవలసి. ఆల్రెడీ స్వభావ దోషంగానే మనం ఏంటో ఆరోపణమే. ఈ శరీరం ఒకటి పెట్టుకున్నాం, ఈ శరీరానికి కావలసిన సామగ్రి అంతా పెట్టుకున్నాం, దాని మీద అభిమానం మమకారం ఒకటి పెట్టుకున్నాం. ఈ లోడ్ ఇప్పుడు ఉంది మనలో, ఈ బరువు అంతా ఉంది. కాబట్టి మమకారం వల్ల శరీరం వచ్చిందా, శరీరం వల్ల మమకారం వచ్చిందా అని పరీక్ష చేసుకోవాలి. శరీరం ఉండబట్టే మమకారం. శరీరమే లేకపోతే మనం అన్ని విషయాలంతా కూడబెట్టంగా. ఇప్పుడు దాని మీద మమకారం వచ్చింది. ఇప్పుడు క్లాసులో పెడితే ఎవరు ఎక్కువ బరువుగా ఉన్నారు? మమకారం. ఏది ఎక్కువ బరువు ఉంది? మమకారం చాలా బరువు అయిపోయింది. దేనికోసం పెట్టుకున్నాం? అది బరువు ఎక్కువ ఏదైపోయింది, విలువ ఎక్కువ ఏదైపోయింది. శరీరం వల్ల జన్మలు వస్తున్నాయా, మమకారం వల్ల జన్మలు వస్తున్నాయా? కొమ్ముల ముందా చెవుల ముందా? అది చూసారా? ఏది స్థూలంగా ఉంటుందో దానికి ఏది ఫలితనం ఉండదు, ఏది సూక్ష్మంగా ఉంటుందో దానికి బాగా పవర్ఫుల్ ఫలితనం, శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు మమకారం ఎక్కడ కూర్చుంది? బలైపోయింది, చాలా లోతుకి వెళ్ళిపోయింది. ఒక శరీరం తీసుకొని అది పుట్టింది. చూసారా? కాబట్టి శరీరం మాత్రమైన విషయం కాదు, అది శరీరం మాత్రమైన విషయం కాదు. బ్రహ్మాది లోకములను చుట్టి వచ్చేటువంటి మమకారం, సహస్ర యుగ సహస్ర బ్రహ్మణులను, సహస్ర బ్రహ్మల ఆయుష్ పోతుంది. ఏదే సామాన్యంగా సూక్ష్మమైన దేహం ఎందుకు పనికిరాదు దాని ముందు. ఇప్పుడు ఎవరిని అటాక్ చేస్తున్నారు? ఇప్పుడు మమకారం స్థూల దేహాన్ని అటాక్ చేశారు. ఇట్లాంటి దేహాలు చాలా ఆడిస్తుంది. అది విచారం చేస్తారు. ఈ రెండు కూడా బ్రహ్మమునకు విషయం అవుతుంది, స్వరూపానికే విషయం అవుతుంది. కాబట్టి బ్రహ్మము చెప్పాలంటే ఇవి చెప్పాలి, ముందు ఇవి చెప్పి లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ పంచకోశాలు చెప్పారు, స్థూల సూక్ష్మ శరీరాలు చెప్పారు, అవస్థలు చెప్పారు, దేహేంద్రియ సంఘాతాలని చెప్పారు, విషయాలకు ఇంద్రియాలు, ఇంద్రియాలకు ప్రాణం, ప్రాణానికి మనసు, మనసుకు బుద్ధి, అహంకారం, చిత్తము, ఇట్లా అజ్ఞానము, అజ్ఞానానికి శాత పరాగతి పురుష అంతవరకు చెప్పారు. కాబట్టి సరాసరి సర్వాధిష్టానమైనటువంటి స్వరూపాన్ని తెలియజేయటకు వీలు పడదు. కాబట్టి ఇవన్నీ ఆరోపణ చేసి చెప్పేటప్పుడు వాడినటువంటి వాక్యాలు అన్నీ సరాసరి దాంతో గోచరం అవుతుందని కాదు, అది ఎవరికి ఉన్నది అని విచారం చేశారు. ఎవరి యందు ఉన్నది అని, ఎవరు దాని యందు ప్రకాశిస్తున్నారు అని అలా చెప్పి వాటిని తీసివేసి ఆనందమయ కోశ పర్యంతము కూడా నెట్టివేసి బ్రహ్మపుత్యం ప్రతిష్ట. కాబట్టి ఈ ప్రకారంగా తదంతఃకరణ దేహేంద్రియ ఉపాధి ద్వారేణ ఏవ విజ్ఞానాన్ని శబ్దై నిర్దిశ్యతే బ్రహ్మ అన్నమాట. బ్రహ్మం లేదు మనం తెలుసుకోవాలి. కాబట్టి అంతఃకరణము దేహేంద్రియ ఉపాధుల ద్వారానే విజ్ఞానాది శబ్దాలు ఇక్కడే ప్రయోగం చేసేది. మనం విజ్ఞానాది శబ్దాలు ఇక్కడే ప్రయోగం చేసేది. జ్ఞానేంద్రియాలు ఉన్నాయనుకోండి, విజ్ఞానాన్ని శబ్దం ప్రయోగిస్తాం. అంతఃకరణం ఉందనుకోండి, విజ్ఞానాన్ని శబ్ద ప్రయోగం చేస్తాం. ఆ ప్రయోగం చేసిన సాక్షిని, తదాత్మని, తదధిష్టానాన్ని చూపిస్తా ఉన్నాం.
అధిష్టానాన్ని చూపిస్తాం. ఇప్పుడు మిమ్మల్ని చూపించేటప్పుడు మీ దేహాన్ని చూపిస్తున్నానా, నేను చూపిస్తున్నానా? దేహాన్ని చూపిస్తున్నా. ఈ దేహాన్ని చూపించేటప్పుడు నేనుకేగా చూపించేది, నేనుకే చూపిస్తున్నా. కొత్త దేహాన్ని ఎందుకు మనకి ఏం పని? కాబట్టి దేహాన్ని చూపించేటప్పుడు కూడా నేను కోసమే. కాబట్టి కళ్ళల్లోకి తొంగి చూసినా నేను కోసమే, ప్రాణంలోకి తొంగి చూసినా నేను కోసమే, మనసులోకి తొంగి చూసినా నేను కోసమే. మిమ్మల్ని పిలుస్తున్నది నేను కోసం పిలుస్తుంది. దేహం కోసం పిలవరు ఎవరు, ఇంద్రియాల కోసం పిలవరు, ఈ పైనుండే స్థూల దేహం కోసం పిలవరు, ఈవెన్ సూక్ష్మ దేహం కోసం కూడా పిలవరు. దానికంటే వెనక దానిచే వ్యాప్తమైన చూసారా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దానినే ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకొని, లక్ష్యంలో పెట్టుకొని వీటిని మనం స్పందిస్తుంటాం, వీటిని మనం విషయం చేసుకుంటుంటాం. విషయం చేసుకునేది అవిషయీకులకు, విషయం చేసుకునేది అవిషయీకులకు. నామరూప వస్తువులని అసలైన వస్తువు కొరకు చేస్తాం. కాబట్టి ఈ ప్రకారంగా అలాగా మనం ఈ శబ్దాల ద్వారా నిర్దేశించుకున్నాం కదా. కాబట్టి ఈ ప్రకారంగా మనం తెలుసుకునే సమకాలంలో, చెప్పే సమకాలంలో, లక్షించుకునే సమకాలంలో ఆ యొక్క స్వరూపాన్ని తెలుసుకునేదాని కొరకే కానీ అధిష్టానంగా, ఆత్మగా, ఆధారంగా తెలుసుకునేదానికే కానీ ఇలాగా విషయం ఉందని కాదు. తద్ అనుకారిత్వాత్ దేహాది వృద్ధి సంకోచ విచ్ఛేదాదిశో నాశేషు. కాబట్టి దీన్ని అనుకరించుకోని ఉన్నదన్నమాట. అనుసరించుకోని అనువ్యాప్తముగా ఉన్నది. అనుకరించుకోవడం అంటే అనువ్యాప్తముగా ఉంటుంది. అందుకని మీరు ఎక్కడికి పోయినా చందమామ మీతో వస్తుంటుంది. మీరు వెళ్తూ ఉంటే చందమామ కూడా వస్తుంది. ఏంటి మళ్ళీ ఈ ఊరికి కూడా వచ్చింది చందమామ, ఈ ఊరికి రాలేదు, ఆ ఊరిలో కూడా ఉన్నది. నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నీ వెంట రావాలని జరిగే కర్మ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చందమామ నీతోనే ఉంటుంది. ఎందుకని దాని వ్యాపకం, నువ్వు వ్యాప్యం. నువ్వు దాని కింద జరుగుతున్నావా, నిన్ను అనుసరించుకొని అది జరుగుతుందా? దాని కింద నేను జరుగుతున్నా, దాని కింద మనం జరుగుతున్నాం. నిన్నటి పెట్టుకొని అది జరగదు. అది అనుకారిత్వ అనుసరించుకున్నట్టుగా అనిపిస్తుంది. ఉపాధి చైతన్యం, ఇంద్రియాల వికారాలు, దేహ వికారాలు, మనసు వికారాలు, బుద్ధి వికారాలు, అహంకార వికారాలు, అవస్థా వికారాలు, ఈ ప్రకారంగా బాల్య యవ్వన కౌమారాలు, ఇలాగా వీటికి జరిగే వికారాలు, వృద్ధి సంకోచాలు, ఇట్లా జరిగే సమకాలంలో కూడా, ఈ వికారాలు జంతు నశించే సమకాలంలో కూడా దీన్ని వ్యాపించుకొని అనుసరించుకున్నట్టుగా ఉన్నది. సరే, కాబట్టి నాశేషు ఇది బహువచనం కిమర్థమితి చింత్యం. కాబట్టి నాశేషు అనగానే ఈ నశించిపోయేటువంటి ఉపాధులు అని అర్థం అనమాట. ఇక్కడ నశించిపోయే ఉపాధుల్లో కూడా నాశనం కాకుండా ఉండేది ఎవరు? చైతన్యం. నాశేషు ఉపాధులు, ఈ ఇంద్రియాది గోళకాలు, ఇవన్నీ ఈ యొక్క మనం అంటాం కదా, అస్థి జాయితే విపరిణమితే, అలాగా వృద్ధి సంకోచాలు జరిగినప్పుడు అవన్నీ కూడా మనోభావాలు, ఇంద్రియ భావాలు, ప్రాణభావాలు, ఇవన్నీ కూడా రావడం, పోవడం, వృద్ధి అవడం, సంకోచించుకోవడం, ఇట్లా జరిగే సంకాలంలో కూడా దాన్ని వ్యాపించుకోనుండేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది కూడా అలా అనిపిస్తుంది. సరే, అది కూడా అలాగ అనిపిస్తుంది.
మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక మాట ఉంది కదా, యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. కదా, ఎవరి యొక్క స్ఫురణం సత్స్వరూపమైనా సరే ఈ జనానికి మాత్రం అది కూడా వికారం చెందింది అని భావిస్తున్నారు జనులో. దాన్ని కూడా ఏమనుకుంటున్నారా, అది కూడా వికారం చెందుతుందండి, అది కూడా నశిస్తుందండి అని భావిస్తున్నారు జనులందరూ. ఎవరి యొక్క స్ఫురణ నిత్య స్ఫురణో, ఆ నిత్యమైనటువంటి స్ఫురణ అంటే చిద్రూపం, చిత్ చైతన్యం. అహమస్మి, అహం భామి, అహమస్మి, ఇతర అహం ప్రియ, అహం సదా జానామి అని స్ఫురణ అన్నమాట. జానామీతి తమేవ భాంతమనుభాత్, అది అన్ని ఇంద్రియాల్లో కూడా జానామి అనే స్ఫురణ, అహమస్మి అనే స్ఫురణ, అహం భామి అనే స్ఫురణ, నిత్య స్ఫురణ వ్యాపించుకొని ఉంటూ దాన్ని అనుసరించుకున్నట్టుగా ఉన్నదే గాని, అలాగా అనిపించిందే గాని సూర్యుడు గాని చంద్రుడు గాని వీడు గోతులో దిగినప్పుడు అది కూడా గోతులో కనిపిస్తుంది అంటే అది గోతులో దిగింది కాదు, గోతులో దిగలేదు. వీడు గోతులో దిగాడు, వీడు నూతిలో దిగాడు, వీడు కాలంలోకి దిగాడు. అక్కడ సూర్యుడు చంద్రుడు గోచరమానం అవుతుంటే అది కూడా పడింది అనుకోకూడదు. అలాగా ఈ ప్రకాశం కూడా ఈ స్థితిగతులు వృద్ధి సంకోచాలకు తగ్గట్టుగా ప్రకాశిస్తున్నప్పటికీ కూడా దానికి ఈ రకంగా నాశనాలు, వికారాలు, చలనాదులు లేవు. నస్వత. అందుకని విజ్ఞానాది శబ్దములు చెప్పే సమకాలంలో కూడా సాక్షిత్వాన్ని, స్వరూపాన్ని, నిత్యత్వాన్ని, నిత్యద్రష్టనే ఇక్కడ చెప్తున్నారే గాని సరే తద్వికారికి అనుగుణంగా వికారి అని చెప్పలే, తత్సాక్షి అని చెప్పాడన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా వ్యవహీయతాం అనాత్మ వ్యవహీయతాం నామ అనాత్మ ధర్మై ఆత్మ లౌకికై అజ్ఞాన సందూషితై. కాబట్టి లోకులు కూడా టిప్పణీకారులు అంటున్నారు, లోకులు కూడా వాటికి తగ్గట్టుగా వ్యవహారం చేస్తున్నారే కానీ నేను ఇలా అయిపోయానని లౌకికమైనటువంటి మనుషులంతా కూడా అజ్ఞానం చేత దూషితమైపోయి వాళ్ళు అలాగా వ్యవహారం చేస్తున్నారే గాని నిజంగా ఉపాధి దృష్టితో ఆ విధంగా అంటున్నామే గాని నిరుపాధికమైన దృష్టితో చూస్తే నిర్ధర్మకమైందే గాని ఆత్మ అది ఆయా ధర్మాలకి లోబడి లేదు. నస్వతః. మరి స్వతహా స్వస్వరూపం పరమార్థ స్వరూపం ఏమిటి అంటే స్వతస్సు అవిజ్ఞాతం విజ్ఞాతం అవిజానతాం ఇది స్థితం భవిష్యత్. ఇదేనయ్యా ఎవరైతే తెలియదు అంటున్నారో అంటే ఇంద్రియ గోచరం కాదు అంటున్నారో, ఎవరైతే ఇంద్రియ మనస్సులకి స్పందించడం లేదు, స్పందింపబడే విషయం కాదు అంటారో, ఎవరైనా నేను ఇట్లా అయిపోయాను అంటే బుద్ధిని వాడైపోయారా లేకపోతే సాక్షిని వాడైపోయారా? బుద్ధిని వాడైపోయారు. బుద్ధి ధర్మాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా వృద్ధి సంకోచాలుగా ఉంటాయి. బుద్ధి ధర్మాలు ఆగమాపాయ లక్షణం, దానిలో ఆగమాపాయ అనుభవం దానిలో బాగా వచ్చినట్టుగా ఉంటుంది. అహంకారంలో కూడా అసలు వృద్ధి సంకోచాలు బాగా తెస్తుంది. ఉష్ణాన్ని పట్టుకుంటే ఎలాగా ఉంటుందో అలాగా. కానీ దుఃఖస్వరూపం ఎందు ఆ విధంగా వృద్ధి క్షయాలు ఉండనే ఉండవు. ఈ ప్రకారంగా అది అవిషయం కాబట్టి, ఇంద్రియ అవేద్యం కాబట్టి
అది ఇంద్రియ అగోచరం కాబట్టి ఇలాగా వాళ్ళు అవిజ్ఞాతం అని తెలుసుకున్నారు. ఇంద్రియ అగోచరం, వేదనానుభవ జనితమైనది కాదు, వేదనానుభవ జనితమైనది కాదు, అది స్వతః సాక్షి స్వరూపం ఆత్మైవ అని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆత్మజ్ఞానం ఉంది. ఇక మిగిలిన వాళ్ళు విజ్ఞాతం అన్నారు. విజ్ఞాతం అనేటప్పటికీ వాళ్ళకి అర్థమైపోయింది, నేను ఇలా ఉన్నా అని తెలిసిపోయింది వాళ్ళకి. నాకు ఇలా వికారాలు వచ్చాయి, బుద్ధి ధర్మాలతో తెలుసుకున్నారు, వాళ్ళు మనోధర్మాలతో తెలుసుకున్నారు, ప్రాణధర్మాలతో తెలుసుకున్నారు. ఈ రకంగా అహంకార ధర్మాలన్నీ వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు విజ్ఞానతామనవలసి వచ్చేది. నాకు బాగా ప్రసన్నంగా ఉంది, నాకు శాంతిగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, నేను హాయిగా ఉన్నాను అన్నారు. కాబట్టి హాయిగా ఉన్నాను అని ఉన్నది కాబట్టి వాళ్ళకి అది హాయిగా ఉండేదని కారణం తెలుసు కదా మీకు. అంతఃకరణం గొప్ప చిప్పుగా ఉన్నప్పుడు అంతఃకరణంలో ఒక్కొక్కసారి ప్రక్రియాల అలజడి ఉండదు, కనిపించదు, అప్పుడు హాయిగా. అది ధర్మం వల్ల అనుకోండి, ప్రకృతి సిద్ధంగా అనుకోండి. ప్రకృతి సిద్ధంగాను అంతఃకరణలో అలజడి కనిపించదు, హాయిగా. ఒక్కోసారి ధర్మంగా ఉండేటప్పుడు, ధర్మం అంటే పుణ్యం, సంస్కారం, అలా ఏదైనా మంచి చేసినాననుకోండి, అప్పుడు దానికి కొన్ని సూచనలు ఉన్నాయి. మీకు ఎప్పుడైనా దోష దృష్టి పెట్టుకోమన్నారనుకోండి, శంకలో చేయమున్నట్టే. దోష దృష్టి ఉంటే ఏమవుతుంది, శంకలో చేయమున్నట్టే. ఇక మేడ మీద ఎక్కడో సీమ, చెవులో చేయమనుకోండి, అది అర్థమైందా. దోష దృష్టి లేదనుకోండి, హాయిగా. ఉదాహరణకి ఎప్పుడైనా సరే ఎవరో ఒక ఆమె వచ్చి అలా ఇల్లు ఎక్కడా అంటే సాఫీగా సమాధానం చెప్పారు, నిదానంగా. అక్కడ అడుగు అని చెప్పాల, ఎవరు లేదు మీకు కావాలి ఫలానా వాళ్ళు. తెలియకపోతే తెలిసిన వాళ్ళ అడ్రస్ చెప్పాలి. ఇదిగో ఈ కొత్త అయిన అడగండి అని చెప్తే అప్పుడు మీ అంతఃకరణ హాయిగా. మీకు తెలిసిందనుకో, నిదానంగా చెప్పారనుకోండి, మీరు అడిగే ఇల్లు అది కదా, ఆ 2 రోజుల తర్వాత అదేనండి చూపించమంటారా, మీరు వెళ్ళిపోతారా? ఏమన్నా అడుగువా ఇడువా అలా అనుకోండి, అప్పుడే మీ అంతఃకరణము చెబుతున్నట్టు హితం జరా. అట్లాగే ఇవన్నీ ధర్మం అంటారు, కృతం అంటారు, పుణ్యం అంటారు, మంచి అంటారు. అలా ఒక్కసారి అంతఃకరణలో అహంకారం మర్చిపోతుంది, మత్తులోకి వెళ్ళిపోతుంది, నిద్రపోతుంది. ఒక్కోసారి చేసిన కర్మలన్నీ ఒక్కసారి ఆ కోమలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా హాయిగా ఎవరో అంత సరే, దాన్ని పట్టుకోవాలి మీరు. హాయి ఆత్మానందం అనరాదు, అదేదో మోక్షం అనరాదు, అంతఃకరణ లక్షణం అన్నమాట. అక్కడ విదితం అని చెప్పరాదు, జ్ఞాతం అని చెప్పరాదు, నాకు తెలిసిందే అని చెప్పరాదు. అది కాదు. అందులో అహమస్మి అని తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆత్మ అహమస్మి, బ్రహ్మ అహమస్మి అని తెలుసుకోవాలి. బ్రహ్మము నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు అనరాదు, నేనే అని తెలుసుకోవాలి.
అహమస్మి అని తెలుసుకోవాలి, నిశ్చయం చేసేసుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా ఎప్పటికైనా సరే ఇలా తెలుసుకోవాల్సినటువంటిదే గాని, ఇలాగ అవగతం చేసుకోవాల్సిందే గాని నాకు బ్రహ్మం తెలుసు అలాంటి మాటలు అననే అనరాదు. కాబట్టి అంతఃకరణలో అలాంటి కొన్ని ప్రియాది ప్రత్యయాలు కలిగినప్పుడు ఇదే బ్రహ్మ లక్షణము, ఇదే ఆత్మజ్ఞాన లక్షణము అని దాన్ని తగిలించుకోకూడదు. సహజంగా వస్తుంటుంది అప్పుడప్పుడు, అలా కనిపిస్తుంటుంది. దాన్ని బట్టి మీరు అలాగ చేర్చుకోవచ్చు. నిజమేగా ఆ రకమైన ద్వంద్వాలతో కూడుకున్నటువంటి ప్రియా అప్రియాది ప్రత్యయాలు మీకు మీలో కలుగుతుంటే దానికి రియాక్షన్ కలిగే అవకాశాలు ఉన్నాయి. మీకు రియాక్షన్ ఏం కలగదు. మీకు ప్రియం కలిగింది లేక అప్రియం కలిగింది అనుకోండి, దానివల్ల రియాక్షన్ వస్తుంది. ప్రతిక్రియకి అవకాశాలే ఎక్కువ. ఏంటి ప్రతిక్రియ కలుగుతుంది. మీకు ఏదో విపరీత భావాలు, విపరీత కర్మలు కలుగుతాయి. అదో మీరు అంతఃకరణలో ఏదైనా అట్లాంటివి జరిగితే మీరేం పోనివన్నీ వస్తాయి, షెడ్ వస్తాయి. కాబట్టి అంతఃకరణంలో అలాగా సగటు సంసారికి ఏదో ఒక రకంగా కలుగుతూనే ఉంటుంది. మంచిగా చెడో హాయిగా ఉండడం, అప్రియంగా ఉండడం కలుగుతుంటుంది. రాగంగా ఉండడం, ద్వేషంగా ఉండడం, సుఖంగా ఉండడం, దుఃఖంగా ఉండడం అలా కలిగినప్పుడు మీరు మళ్ళా యాక్షన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే అంతఃకరణము ఉండవలసినటువంటి అదే అధ్యాత్మ జ్ఞానం కలిగించుకున్న తర్వాత అంతఃకరణం ఉండవలసిన తీరేమిటయ్యా అంటే ప్రజ్ఞానేత్రంగా ఉండాలి. ఏంగా ఉండాలి? ప్రజ్ఞానేత్రం, వివేక చక్షుగా ఉండాలి. అంతేగాని అలా ద్వంద్వాలకి గురి అయి ఉండకూడదు. ద్వంద్వ రాహిత్యమే ప్రజ్ఞానేత్రం కలిగే, వివేక స్వభావం కలిగే ఉండాలి. అప్పుడు మీరు దానికి లోబడి ఉండదు. ఇలా మామూలు చెప్పేది. అందుకని ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది సుఖము గాని దుఃఖం గాని రెండు కూడా సమానమైన రీతిలో ఎక్కువ కలుగుతుంది. ఒకటో నంబర్ వాడు సుఖం ఉంటే ఎక్కువ సుఖం, దుఃఖం ఉంటే ఎక్కువ దుఃఖం. ఈ రెండు కూడా తమో గుణ లక్షణం అన్నమాట. ఇది 100%, ఇది 100% కలుగుతుంది. వస్తే సుఖం వచ్చిందనుకోండి 100% సుఖం. అప్పుడు కూడా వాళ్ళంతఃకరణం పనిచేయదు. దుఃఖం వస్తే 100% దుఃఖమే, ఇంకా కాంతి ఉండదు. కాబట్టి అప్పుడు కూడా తమోగుణమే వచ్చేసి. ఎందువల్ల అంటే డిగ్రీలు చూసారా కంప్లీట్ గా పూర్ణంగా కంప్లీట్ 100 డిగ్రీలు ఉండిపోతే తమోగుణ లక్షణం వచ్చేస్తుంది. సగం అది సగం ఇది ఉన్నదనుకోండి, సగం సుఖము సగం దుఃఖము, 50% సుఖము 50% దుఃఖము, లేకపోతే 60% దుఃఖము 40% సుఖము ఉన్నదనుకోండి, రజోగుణ లక్షణం. దాన్ని ఏమంటారా? రజోగుణ లక్షణం. ఇక వివేకం ఉంటుంది సరే, సుఖము దుఃఖము రెండింటినీ పక్కకు తెప్పించడమే దాని పని. దాన్ని నెగేట్ చేసేస్తూ ఉంటుంది. దాని రెండింటినీ కలిపి ఒకే ప్యాక్ చేసేస్తుంది. ఇది అది రెండు ఒకటే అని ఒక బండిని చేసేస్తుంటుంది. ఎవరో అర్థమైందా? ఉదాహరణకి పొలంలో ఇంత ధాన్యం కనిపించిన వాళ్ళు తోచేస్తుంటారు. దానికి పూల మార్కెట్ కి కూరగాయల మార్కెట్ కి వెళ్ళామనుకోండి, అవి 2-3 వంకాయలు టమాటాలు మంచిగా ఉన్నా సరే దాని గురించి అంత గొప్పలోకి తోచేస్తారు.
అదే మనం ఇంట్లో అయితే అలా చేయగలమా? దాన్ని వేసుకుంటాం. అది మనం అక్కడ ఉన్నాం అనుకోండి, వాళ్ళు దోచేస్తుంటే విసిరి పారేస్తుంటారు కదా, అక్కడ ఉంటే గోవులకో వాటికి వీటికో మనం వేసుకుంటాం. అట్లా వివేకులు ఏమైనా సుఖం తక్కువ లెక్క పెట్టరు, ఎంతో పారేస్తారు. పెద్ద మార్కెట్ అది. దేన్ని పోగేయడం ఉండనే ముందు. ఈ వివేకానికి దిగువ ఉండేవాళ్ళు ఏం చేస్తారు? గ్రేడింగ్ చేస్తుంటారు, పోగేస్తుంటారు. ఇది బాగుందిలే, ఇది బాగలేదులే. అందుకనే వాళ్ళు తమో గుణము రజో గుణం బాగా ఉంటుంది. చూసారా? అట్లా బాగుంది. వీళ్ళు వివేకులు అసలు లెక్కే చేయి. ఇది వివేకం. తోసిపారేస్తారు. కేవల ప్రజ్ఞానేత్రమే ఉంటుంది. కాబట్టి కేవల ప్రజ్ఞానేత్రంతో కేవల వివేకంతో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దీనిని అంతఃకరణలో ఉండేటువంటి వృద్ధి సంకోచాదులని లెక్కలో పెట్టుకోరు. దాన్ని అనుసరించి ఆత్మ ఉన్నది అని కూడా ఒప్పుకోరు. తది విలక్షణం అంటారు, అసంగ సాక్షి అంటారు, అసంగ వ్యాపకం అంటారు, ఖండించరు. ఇక్కడ మనం బాగా విచారం చేసుకోవాలి. సామాన్య జనులు, లౌకిక జనులు వాళ్ళ యొక్క జ్ఞానం దూషితమైంది కాబట్టి అలాగన్నారు. వీళ్ళు ఆ విధంగా తీసుకోరు. కాబట్టి అది సోపాధిక వచనమే గాని నిరుపాధికమైనది గానే కాదు అని లెక్క కట్టేస్తారు. మరి మీరేమిటి అలాగే చెప్పారు రకరకాలుగా? అది మీరు కరెక్ట్ కాదు, మీరు బాగా విచారం చేయలే అని సమాధానం చెప్పడం జరిగిందండి. అందుకనే నేను చెప్పేది, అలాగా ఉన్నప్పుడు మీరు నాకు తెలిసింది, నాకు ఇలాగా అర్థమైంది, నాకు అనుభవంలో ఉంది, నాకు బాగా అది టచ్లో ఉంది అనే మాటలు కరెక్ట్ కాదు. కాబట్టి వివేక దృష్టికి అది ఏమి టచ్లో ఉండవలసిన పనే లేదు. ఆత్మే ఒక రకంగా చూస్తే అది అది వివేకమే, అది సాక్షి దృష్టి అది అట్లా. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది మనసు, బుద్ధి, వివేకం, మూడు పెట్టుకోవాలి. ఇప్పుడు మనసు అదేమన్నా ఎవరన్నా దాన్ని శాస్త్ర ఆచార్య ఉపదేశాల వల్ల నిలబెట్టారా? ఆల్రెడీ ఉందా? బుద్ధి శాస్త్ర ఆచార్య ఉపదేశాల వల్ల నిలబెట్టారా? అది కూడా ఉందా? అది ఉంది. బుద్ధి కూడా ఉంది కదా అందరికీ. బుద్ధి ఉంది, లేకుండా పోలే. మనసు ఉంది, బుద్ధి ఉంది. ఇంకా భౌతిక విజ్ఞానం వల్ల ఆ బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి ఈ బుద్ధి యొక్క చూసారా కొన్ని పాలు ఎక్కువ. ఏది? భౌతిక విజ్ఞాన బుద్ధి, లౌకిక బుద్ధి అనుకో, కాస్త మెరుగైన బుద్ధి. కానీ అది కూడా దేనికి చేరింది? దీనికి చేరింది, వ్యవహారానికి చేరింది. అది కూడా దేనికి చేరింది? వ్యవహారానికి చేరింది. అందుకనే సగటు మనిషి, సంసారి మనిషి దేవశాస్త్రం ముచ్చుకోవాలని కూడా మళ్ళా వాడు ఫలాపేక్ష పెట్టుకుంటాడు, పట్టకోటి విద్యలాగే వాడుకుంటారు కదా. అలాగా ఇంకెవరైనా సరే డాక్టర్లు వాళ్ళు వీళ్ళు చూసినట్లయితే వాళ్ళ దగ్గర టేబుల్ మీద కూడా ఒక పుస్తకం పెట్టుకోవాలంటారు వాళ్ళు కూడా. నేను మొన్న ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏం చేశారు, మత్స్య పురాణం పెట్టుకోనున్నాడు. ఏదో వండుకునేదా అంటే మత్స్య పురాణం చదివిన తర్వాత ఏమన్నా ఎలా వండాలని చదువుతాడా ఏంటి అంటే వచ్చినాం అనమాట. అదంతా వచ్చిన చదివి పడేస్తాం లేదు. నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు శంకరాచార్య వారు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆయన్ని గురువుగా ఎన్నుకున్నానండి. డాక్టర్లకు టైం ఉండదు కదా, అందుకని గురువుగా భావం చేసుకున్నాను. అంటే ఏకలవ్య శిష్యుడు. మరి అలా కాలేజీకి వెళ్ళకుండానే మీరు ఇవన్నీ ఆపరేషన్ కి సంబంధించిన పరికరాలన్నీ కూడా
చదివేది పని అప్పుడు కూడా మీరు గురువుగా భావించేస్తారు. అర్థమైందా? అందుకని చాలా కష్టం ఇదంతా. నాకు ఎలా పోయడము అన్ని తెలుసండి. నేను అక్కడ మాబూ సాహెబ్ దగ్గర పనిచేసినారండి అనుకోండి. మాబూ సాహెబ్ దగ్గర పనిచేసినావా? బాబు పూరిలో వచ్చాడు ఇక అంటే ఇక్కడ వాళ్ళు కావే ఉంటారాగా. ఆ లబ్బీపేట వల్ల ఉన్న వాళ్ళంతా హాస్పిటల్లోకి వచ్చేసి ఇంక అయిపోయినట్టు అందరం. అది ఆపరేషన్ అది. కాబట్టి ఆ ప్రకారంగా దీనికేమో కాలేజీకి వెళ్ళాలి, ఈ విద్యకి మాత్రం అసలు బాగా చేసుకో. అది కూడా అనుకో అలాంటి పుస్తకాలు చదవడం. మళ్ళా సౌందర్య లహరి చదువుతున్నాను ఈ మధ్య. అని చెప్తున్నాను, సౌందర్య లహరి చదువుతున్నాను. చూసారా అవన్నీ? అక్కడ కూడా ఏమిటి పరాశక్తే గాని ఇంకా వేరేదేమి గానే కాదు. పరాశక్తి అది తెగేదేం కాదు. చూసారా? అది బాగా గుర్తు. అందుకని ఎప్పుడైనా సరే ఇలాంటి విద్యలన్నీ ఎప్పుడైనా సరే బాగా గుర్తు పెట్టుకోవాల్సింది. భౌతిక విద్యలు, భౌతిక సంబంధించిన బుద్ధే కానది. ఈవెన్ రాజకీయ నాయకులు కానీ, ఏవైనా సైంటిస్టులు కానీ, ఇలాంతా భౌతిక విద్యకు సంబంధించిన బుద్ధే కానీ వివేక బుద్ధి మాత్రం కానీ కాదు. వివేక బుద్ధి ఉంటుంది చూసారా? సత్యమేమిటి, అసత్యమేమిటి, యథార్థం ఏమిటి, కానిది ఏమిటి చెప్పేది కదా. అది అంత సులభమైంది కాదు. కాబట్టి మనస్సు అనేది కామనే, బుద్ధి అనేది కామనే. చూసారా? సైంటిఫిక్ బుద్ధి అనేది కూడా కామనే ఈ లోకానికి. రాజకీయమైన బుద్ధి కూడా కామనే. కానీ వివేక బుద్ధి ఉందే అసాధారణం. సాధారణం కాదు, అసాధారణం. గురువు, శాస్త్రం, పద్ధతి అవన్నీ కావాలి. వివేక బుద్ధి అసాధారణం. అది మీరు కలిగించుకున్న వెంటనే మీకు జగత్తు వేరేగా గోచరం, వేరేగా అర్థమవుతుంది. మీ పట్ల మీకు వేరే అవగాహన వచ్చేస్తుంది. మీ పట్ల మీకు సరైన అవగాహన వస్తుంది. జీవితం ఏమిటో తెలుస్తుంది, మరణం ఏమిటో తెలుస్తుంది, జన్మ ఏమిటో తెలుస్తుంది, సర్వభూతాలు ఏమిటో తెలుస్తుంది, దేవీ దేవతలు ఏమిటో తెలుస్తుంది, మాయ మంత్రాలు ఏమిటో తెలుస్తుంది, కర్మకాండ ఏమిటో తెలుస్తుంది, జ్ఞానకాండ ఏమిటో తెలుస్తుంది, ఎన్ని మతాలు ఏమిటో తెలుస్తుంది. అన్నిటికీ సమాధానం ఆ వివేక బుద్ధిలో సామాన్యంగా. అందువల్ల యద్విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం భవతి అని చెప్పింది. ఊరికేం చెప్పిన మాట కాదు. యద్విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏ ఒక్కటి తెలుసుకున్నట్లయితే అంతయు తెలిసిపోవును. అది కాబట్టి అది వేరు. అది తెలిసిన వెంటనే నీకే అర్థమైపోతుంది. అప్పుడు ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఇంకా అక్కడే తిరుగుతుంటారు. ఇంకా మనం చూస్తూనే ఉంటాం వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ తిరుగుతారు. వాళ్ళు తెలుసు కదా ఎక్కడెక్కడ తిరుగుతారో తెలుసు మీకు. మా వాళ్ళంబడి వాళ్ళంబడి వీళ్ళంబడి తిరుగుతూ ఉంటారు. ఇంకా అదే దృష్టి. ఇంకా కర్మలు, ఉపాసనలు అవే. చూసారా? అహమస్మి బ్రహ్మ అనేటువంటి జ్ఞానం మాత్రం, నిశ్చయం మాత్రం వానికి వదనే ఉండదు. విదిత అద్వితాల్లోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ వివేక బుద్ధి అనేటువంటిది ఎవరిలో ఉండదు. అది మనం తెచ్చుకోవాల్సింది, కలిగించుకోవాల్సింది. అది ఎవరిలో ఉండదు. ఇవి రెండే ఉంటాయి. ఈజీగా పెరుగుతుంది ఇంకొక బుద్ధి.
చూసారా, అది భౌతిక విద్యకు సంబంధించిన బుద్ధి దొరికిపోతుంది. ఇంకొకటి అస్సలు దొరకదు వివేకం. అది దానికి ప్రత్యేకమైన కృషి ఉంది. అది ఈ జన్మలోనే పోగేస్తాము అని చెప్పలేము, అది చెప్పేది కాదు. ఏమో ఎవరికి ఆ సమర్థత ఉందో అధికారో చెప్పలేదు. అలాంటిది ఒకవేళ బలవంతంగా ట్రై చేసినా అది బలవంతమే అయిపోతుంది. బలవంతంగా ట్రై చేసినా ఏమైపోతే బలవంతమే అయిపోతుంది. ఇంతమైందా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది అన్నిటినీ దాటుకొని ఉంటుంది. మామూలు మనసుని, మామూలు బుద్ధిని, చూసారా, ఇలాగా భౌతిక విద్యకి సంబంధించిన బుద్ధిని దాటేసి ఉంటుంది. ఆ బుద్ధి శాస్త్రాచార్యోపదేశ ముఖంగా ప్రకాశిస్తుంది, స్పష్టత అయి ఉంటుంది. ఆ బుద్ధి అదేదో బ్రహ్మమును తెలుసుకున్న బుద్ధి కాదు, బ్రహ్మమైన బుద్ధి. సత్యాన్ని ఎరిగిన బుద్ధి కాదు, సత్యమైన బుద్ధి. అందువల్ల విదితము దానిలో కనిపించదు, అవిదితము దానిలో కనిపించదు. చూసారా? కాబట్టి ఎప్పటికి కూడా అలా చెప్పదు వివేకం. అయ్యే ఉన్నాం, ఇదంతయు అదే. యదయమాత్మ ఇదంతా యదస్య బ్రహ్మణో రూపం ఇది పూర్వేణ సంబంధ. అందుకనే నేను చెప్పింది, నువ్వు బ్రహ్మము యొక్క రూపాన్ని ఇంత మాత్రమే తెలుసుకోనున్నావు అనే మాటకి సరైన మాటే. నువ్వు ఆ ప్రకారంగా మామూలుగా ఈ యొక్క విజ్ఞానాన్ని శబ్దముల చేత వృద్ధి సంకోచాదులతో కూడుకున్న స్వభావాన్ని, వేదనానుభవజన్యమైనటువంటి దాన్ని నువ్వు కలిగి ఉన్నావు. అందుకే మేము చెప్పవలసి వచ్చింది అట్లాగా. కేవలం చెప్తున్నారు, న కేవలం అధ్యాత్మ ఉపాధి పరిచ్ఛిన్నస్య బ్రహ్మణ రూపం త్వం అల్పం వేత్త యదపి అధిదైవత ఉపాధి పరిచ్ఛిన్నస్య అస్య బ్రహ్మణో రూపం దేవేషు వేత్తత్వం తదపి నూనం దబ్రమేవ వేత్త ఇది మన్యే అహం. కాబట్టి ఆదిభౌతికమైనటువంటి బుద్ధి కలిగి ఉండడం చూశాము, అలాగే అధ్యాత్మ బుద్ధి కలిగి కూడా ఉండడం చూసినాము. కాబట్టి నాకు కేవలం అంతేకాదు, అధ్యాత్మ ఉపాధి పరిచ్ఛిన్నమైనటువంటి దిగా అస్య బ్రహ్మణ రూపం అల్పం త్వం వేత్త. ఈ అల్పమైనటువంటి అధ్యాత్మ పరిచ్ఛిన్నం అంటే అంతఃకరణానికి, మనస్సుకి, వేదనానుభవానికి జనితంగా విషయమైందిగా ఆ రకమైన అనుభవం కలిగి ఏదో మనసులో ఒక భావం పెట్టుకోవాలి, బ్రహ్మం ఇలా ఉంటుంది, ఆత్మ ఇలా ఉంటుంది, దేవుడు ఇలా ఉంటుంది, నా ముఖమే నాకు తెలిసి రావటంలా, దేవుడి ముఖం ఎలా తెలుస్తుంది, నా ముఖం నేను చూసుకునేదానికి మాటికి అర్థం చేసుకుంటా. ఎన్నిసార్లు చూసుంటాను, అయినా సరే నీ ముఖం ఎలా ఉంటుందో చెప్పండి. నీ ముఖం తెలిసినట్టే నా ముఖం ఎందుకు తెలియటం లేదు అనుకుంటుంటాను. మీరు ఎంతమంది అర్థం తీసుకొని మరి ఇప్పుడు చెప్పు ఎలా ఉందో, మాటికి అర్థం చేసుకోవాలి. నీ ముఖం ఎంత బాగా కనిపిస్తుంది నాకు, అలా నా ముఖం నాకెందుకు తెలియటంలా? నాలాగే మీరు కూడా అంతే కదా. మరి ఏం చేయాలా? ఇప్పుడు చూసుకున్నాం కదా అర్థం, అర్థం ఇప్పుడు చెప్పు. ఇప్పుడు సాహసిస్తా, చెప్పలేకపోతున్నాను మళ్ళీ. అర్థమైందా? ఇటు చూస్తే చెప్పవలసిన వల్ల ఇటు పెడితే చెప్పేదానికి ఆధారం లేదు. నీ మొహం నేను చెప్పేస్తా ఎలా ఉందో, నా మొహం నేను చెప్పుకోలేదు, మీ మొహం మీరు చెప్పుకోవాలి. అర్థంలో చూసుకోవాలి. మరి మాటికి దేన్ని పట్టుకోవాలి?
అలాగా శాస్త్ర ఆచార్య ఉపదేశ జనితమైనటువంటి ఆత్మీయతత్వ జ్ఞానం ఉంది. నేనయ్యున్నానని చెప్పాలి కానీ నేను అయ్యున్నానని ఇలాగని చెప్పరు. ఇట్లా ఇట్లా ఇలాగా ఉంటా చెప్పారు. అలా చెప్పావు అధ్యాత్మ పరిచ్ఛిన్నమైపోయి, అంటే మన అనుభవ పరిచ్ఛిన్నమే. తెలుసుకోవాలి అల్పం వేవత్వం వ్యక్త వేదనానుభవజనితంగా చెప్పేశావు, బుద్ధిగతంగా చెప్పావు, మనసుగతంగా చెప్పావు, మనోభావాలు తగ్గట్టుగా నువ్వు అలా అనుకున్నావు. అందువల్ల ఇప్పటికి కూడా మీ మనసులో మీరు ముఖరూపం కూడా మీరు చూసుకోలేదు. చూసుకోండి ఎలా ఉంటుందో. ఉందా ఏమనుంటే మసగగా అస్పష్టంగా ఉంది అంటారా లేదా? అర్థంలో ఇలా మనసుకే సాక్షి అయిన దాన్ని మనసులో ఎలా చూసుకుంటారు మీరు? మనసు అర్థమా? నా ముఖానికి అర్థం మనసు ఆత్మకు అర్థమా? మనసులో చూసుకుంటారా? మనసుకే సాక్షి. మీ మనసు మీకు అర్థమవుతుందిగా భావాలు ఇలా ఉన్నాయని. సాక్షి ఎవరికి అర్థమవ్వాలి? ఏదో తీసుకురండి, అర్థమో గీతం ఏదో తీసుకురండి, చూద్దాం, అంజలి వేద్దాం. చూసుకో, నీ మనసు నీకు తెలుస్తుంది. అది ఎవరికి తెలిసినట్టు? సాక్షి ఎవరికి తెలియాలి? ఏమని చెప్పాలి? అహం సాక్షి, అహం దృక్కు, అహం ఆత్మ, అహమశ్మి. ఇది తెలిసిన విషయమా, తెలియని విషయమా, అయ్యున్న విషయమా? వేదనానుభవమా, వేదనలకే సాక్షి. ప్రతిబోధ విదితం మతం, ప్రతిబోధ బుద్ధి ప్రత్యాదులకే విదితం సాక్షి అహం అస్మి కదా. కాబట్టి నువ్వు వేదనానుభవాలకు చేర్చుకొని అధ్యాత్మ ఉపాధి పరిచ్ఛిన్నంగా నువ్వు బ్రహ్మము ఇది అని తెలుసుకున్నావు. కాబట్టి చేరుకోవటం అల్పమేవ వేత్త. ఒకటి. రెండు, యదపి అధిదేవత ఉపాధి పరిచ్ఛిన్నస్య బ్రహ్మణ రూపం దేవేషు వేత్తత్వం. ఇక దేవతలు ఉన్నారే అధిదేవతా భావం చేసుకోనున్నారు కదా. నేను ఇంద్రుడని, చంద్రుడని, అగ్ని అని, వాయువు అని, వరుణ అని, ఆ దేవతలంతా వాళ్ళు ఉపాధి పరిచ్ఛిన్నమైన జ్ఞానం కలిగి ఉన్నారే కదా. మానవులు ఏ విధంగా సంసారాలు అనుకున్నట్టుగానే దేవతలు మేము దేవతలము. ఒకడు విరవీగాడు కదా, ఇదేక ఎలా ప్రసిద్ధి అనుకుంటా, విరవీగింది. ఒకడు మీ తల తిప్పాడు, తొడలు కొట్టుకున్నాడు, గుండెలు కొట్టుకున్నాడు. నేన అగ్ని జాతవేద భస్మం చేస్తా అన్నాడు కదా. ఆ యక్షుడికి ఎంటుకులు లేవేమో తుంచేయిగా గడ్డి తీసేసినాడు అక్కడ. గదిగో ఆ గడ్డి పరకం కాదు అంటే గడ్డి పరక అంటే అర్థం తెలుసు కదా మీకు. గడ్డి పరక అంత తెలుసుకోనాను చాలు, తర్వాత చూద్దాం. గడ్డి పరకంత ఆత్మని నువ్వు తెలుసుకో, తర్వాత చెప్తాను. ఇక్కడ ఏం చేశాడు తెలుసుకోలేకుండా, అది కాల్చలేకుండా చూసారా. వాళ్ళందరూ వాళ్ళ ఉపాధి బలం చేత, ఉపాధి మతం చేత, అహంకారం చేత విరవీగారు కదా. నేను వాయువుని అన్నాడు. నేను మొత్తం జగత్తునంతా కలిపి ఒకసారి దోషాలు పడేస్తాను, తప్పాన్ని చూసే ఉంటాను. సరేలే, నీకు కూడా గడ్డి పరకు అంతే, ఎక్కువ ఏమో అంతే తెలుసుకో. చూద్దాం, నన్ను ఏం చేయలేకుండా. కాబట్టి ఎప్పుడైనా సరే సాక్షిని అహం ప్రత్యయం లాగా దానిలో 100వ వాసనకు తెలుసుకోగలుగుతాం.
అహం ప్రత్యయం లాగా తెలియబడుతుందేమో. అందుకనే ఎప్పుడైనా కరెంటుని టచ్ చేయాలని బల్బు ప్రయత్నం చేస్తే, లైట్ ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? కుండ ఎప్పుడైనా మట్టిని స్పృశించాలంటే వీలవుదా? కుండకి రెడ్డి పరకంత విషయం చేయి చూద్దాం. పోకుండా నువ్వు మట్టిని తాకు, కొద్దిగా ఎత్తుకెళ్తు నువ్వు అంత తాకు చూద్దాం. తాకేదానికి రెండోది ఉంటే కదా అక్కడ, అది అక్కడ చెప్పడం. అందుకని ఈ దేవతలందరూ ఏమయ్యారు? మోహం దించుకోలేదు. అంటే ఇంద్రియాలన్నీ షట్టర్లు దించుకోలేదు. దించుకున్నప్పుడు ఎక్కడికి పోవాలి వాళ్ళు? ఆత్మీయం లేదు. కాబట్టి వ్యక్తం కావాలన్నా అక్కడి నుంచే రావాలి, అవ్యక్తంలోకి వెళ్ళాలన్నా అక్కడికే వెళ్ళాలి. మాకంటే అది అన్యంగా లేదని ఎందుకు చెప్పలేకపోయారు వాళ్ళు? అప్పటికి కూడా అహంకారంతో ముడుచుకున్నారు అందరూ. కాబట్టి వాళ్ళ యొక్క పప్పులు ఉడకలేదు. కాబట్టి అధిదేవత ఉపాధి పరిచ్ఛిన్న బ్రహ్మణ రూపం దేవేషు వేతత్వం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఎంతెంత మంది ఉన్నారు, ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళు అనిపించుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, వాడున్నాడు, వీడున్నాడు అంటున్నారు. కానీ అహమస్మి అనే జ్ఞానం మాత్రం ఒక్కడికి లేదే. చూసారా ముసల్మాన్ ఎంత విర్రవేగుతారు. మనం ఈ భూమి మీద ఉండేదాన్ని దేన్ని దేవుడు అనకూడదట. అల్లా ఒక్కడే దేవుడు. అదే ఎక్కడున్నాడు చెక్కడే ఎక్కడా లేడని చెప్పాడా? ఉన్నాడని చెప్పాడుగా. ఎక్కడన్నాడు? ఉన్నాడంటే ఎక్కడ ఉండాలి కదా. అదే ఎక్కడ ఉన్నాడు చెప్పు. పైన కావాలి అంటే నీకు తెలుసు. నువ్వు కింద ఉన్నావు అనుకున్నావు కదా, అందుకని ఆయన ఎక్కడ పెట్టాలి? పైన. మళ్ళా ఇది తెలుసు కదా మీకు. ఎక్కడ దేవుడు అంటే స్వర్గంలో. స్వర్గం ఎవరిలో కట్టించిందంటే దేవుడే. స్వర్గాన్ని నిర్మాణం చేయకముందు ఎక్కడ ఉండేవాడు దేవుడు అంటే? ప్రశ్న ఇంకా సాగిస్తున్నారేంటి? ఇంత కాలు తేవాల్సింటే అప్పుడేమన్నది? నరకంలో. స్వర్గానికి ముందు నరకంలో ఉండేవాడు. నరకాన్ని ఎవరో కట్టింది అంటే దేవుడే. నరకాన్ని కట్టక ముందు ఎక్కడ ఉండేవాడు అంటే ఇంకా అయినంట. వీళ్ళకి ఎన్నున్నాడుగా. మళ్ళా అప్పుడే దేవుడు ఆయన నీకు చెప్పాడు, నువ్వు అలా అంటున్నావా? అలా ఒకటే నువ్వు ఎందుకు వచ్చినావు? మళ్ళా ఎక్కడి నుంచి వచ్చావు? రెండున్నాయా? వాడు గొప్పవాడైతే నువ్వెవరు? ఆయన చెప్పు రెండో వాళ్ళు ఎవరైతే నువ్వు ఎందుకు వచ్చావు? ఇది ఏంటివండి? కాబట్టి ఇవన్నీ చిక్క మతాలు అంటారు. వీటినంట ఏమంటారు? చిక్క మతాలు. అక్కడికి కూడా స్పష్టత లేదు. ఉపనిషత్తులు అక్కడ రండి చెప్తారు మొత్తం కావాలి. అది ఉపనిషత్తుని బేస్ అయ్యి పురాణాలే ఉంటున్నాయి వచ్చినట్టుగా. ఇక ఎవరు వచ్చినా సరే ద్వైతవాదం చెప్పే వాళ్ళందరూ దేనికి బేస్ ఉన్నారు? దేనికి బేస్ చేస్తున్నారు? ఉపనిషత్తు. ఉపనిషత్తు దేన్ని బేస్ చేస్తారు? కాలాన్ని, దేశాన్ని, వస్తువుల్ని, రంగుల్ని, రూపాన్ని, లోకాన్ని, దేవతల్ని ఎవరిని బేస్ చేస్తారు. సజాతీయ విజాతీయ సగత భేదరహితం. ఇదంతా ఉన్నది ఉన్న ఫలంగా బ్రహ్మమే, పరమాత్మే, అద్వితీయమే, నామరూపరహితమే. సదేవ సౌమ్యతమగ్రహాతి. తత్స్వరూపం తప్ప రెండవది లేదు. నిలుస్తారా ఈ అర్థానికి? ఎవడైనా ఎవరు నిలబడతారు అట్లా. కాబట్టి దేవతలు కూడా వాళ్ళు మంచి బలం కలిగిన వాళ్ళు, మహిమ కలిగిన వాళ్ళు, శాశ్వతులు. వాళ్ళే ఈ విషయంలో ఇంత బ్రతు, వాళ్ళకే స్పష్టత లేదు.
మనం వ్యవహారంలో చూస్తుంటే ఒక్కొక్కరు ఎంతంత పవర్ఫుల్ గా పనిచేస్తున్నారు. సముద్రం గాని, గాలి గాని, అగ్ని గాని సామాన్యంగా పనిచేస్తున్నాయి. వాటికే అంత ఈ సత్తా స్వరూప విషయంలో ఏం అర్థమే లేదు. కాబట్టి ఉపాధి పరిచ్ఛిన్నస్య బ్రహ్మణ రూపం దేవేషు వేతత్వం. కాబట్టి ఆ యొక్క ఉపాధి పరిచ్ఛిన్నంగానే దేవతలు కూడా తెలుసుకోనున్నారు. లేకపోతే నువ్వు అంతే తెలుసుకున్నావు. అధ్యాత్మ పరిచ్ఛిన్నంగా నువ్వు తెలుసుకున్నావు, అధిదైవిక ఉపాధి పరిచ్ఛిన్నంగా వాళ్ళు తెలుసుకున్నారు. ఆదిభౌతికం చెప్పలే. ఎందుకంటే ఆదిభౌతికాన్ని మనం వాడుకుంటున్నాం కదా, వాడుకోవాలి. మనం కూడా ఏమనుకుంటున్నాము, ఇంకా మరి దిగజారు, ఇంకా దిగజారు. ఎవరికైనా ఈ లోకంలో ఆధ్యాత్మిక బలంతో ఉన్నవారా, ఆధ్యాత్మిక ఉపాధి బలం కలిగి ఉన్నారా, ఆది భౌతిక ఉపాధి బలం కలిగి ఉన్నారా అని చూడాలి. చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆధ్యాత్మిక ఉపాధి ఉండినా ఇంతే ఎక్కువగా ఆది భౌతికమైన విషయాలనే తెలుసుకోవాలి. అంతేనా? నాయన అడగదు నీకెంత వస్తుందిరా అంటే చాలా అండి, నీకెంత మనసు ఉందిరా అంటే ఎంత, అంత మనసు ఇంత కాపాడుతుందంటే ఎంత గొడవరా బాబు. ఎంత ప్రాణం ఉంటుంది, ఎంత మనసు ఉంటుంది, ఎంత అభిమానం ఉంటుంది, ఇంతే కదా. అంటే అంత పెట్టుకొని ఎంత నాది నాది అంటారే, అది పోతే ఏమవ్వాలా? తీసి ఎంత ఉంటుంది, లైట్ వెళ్తూ కలుస్తుంది, అంతే ఉండేది మన దగ్గర. అది కాస్త పెట్టుకొని మైండ్ లో, ఆ మైండ్ లో తప్పింది అనుకోండి ఏమవుతాయి, నరాలు పనిచేయడం లేదంటేనే సంతకం పెట్టలేము. ఈ నరాలకి మెదడుకి కనెక్షను, ఆ మెదడుకి మనసుకి కనెక్షను పని చేయలేదనుకో ఎక్కడికక్కడ అంతే అయిపోయాయి. ఏదో గొప్పగా చెప్తారు. కాబట్టి ఇలాగా దేవతలు వాళ్ళ ఉపాధిని పెట్టుకొని మేమే అనుకున్నట్టు, కానీ నువ్వు కూడా అంతే తెలుసుకున్నావు. వాళ్ళు అల్పత్వమే, నీలోనూ అల్పత్వమే ఉంటుంది. తదపి నూనం దబ్రమేవ వేత ఇది మన్యే. కాబట్టి తప్పనిసరిగా నూనం నిశ్చయంగా తప్పనిసరిగా దబ్రమేవ వేత స్వం అల్పమే నీకు తెలుసు అని చెప్పేసి ఆయన విచారం చేసుకొచ్చేసాను బయటికి. బాగా మన్యేహం ఇదాని, ఇప్పుడు నేను గురుగారు ఇప్పుడు నేను అని దగ్గరకు వచ్చి తల ఉంచుకొని చెవు దగ్గర ఆ యొక్క ముఖం చెవు దగ్గర పెట్టి మన్నే చూస్తాం. అటు ఇటు చూసి అందరినీ గురుకులంలో అందరికి వినిపించకుండా గురువు గారికి సైలెంట్ గా చెప్పారు. ఇప్పుడు నాకు స్పష్టమైందని అంటున్నా. ఎందుకని సిగ్గుపడ్డాడు. ఇది వరకు తెలుసు అన్నాడు. అంటే అప్పుడు సిగ్గు లేక అన్నాడు, ఇప్పుడు సిగ్గుపడి అట్లాంటి మాటలు అనకూడదు. అయ్యే ఉన్నదాన్ని ఇట్లా ఎందుకు బహాటంగా చెప్పడం. ఇప్పుడు తెలిసి ఎవ్వరికి ఆ డాంబికాన్ని అవన్నీ ప్రదర్శించకూడదు, కటుత్వం ప్రదర్శించకూడదు, అహంకారం ప్రదర్శించకూడదు. నాకు ఇలాగా కష్టమైంది గురువు గారు అది. అప్పుడు అతను చూడగానే ఇదకి ఇంద్రియాలన్నీ లూజ్ గా ఉన్నాయి, వాక్కు లూజ్ గా ఉంది, అహంకారం లూజ్ అయ్యింది అని గురువు గారికి అర్థమైపోతుంది కదా. ఇదివరకు టైట్ గా కదా తెలుసండి. ఇప్పుడు అప్పుడు గురువు గారు అర్థం చేసుకుంటారు. అది బానే ఉందిలే,
మన్యేహం తదపి చ దేవేషు ఉపాధి పరిచ్ఛిన్నత్వాదు దబ్రత్వాదు నివర్తతే. అయినప్పటికీ కూడా ఉపాధి పరిచ్ఛిన్నమైనటువంటి దేవతలు కూడా ఉపాధికి పరిచ్ఛిన్నంగానే వాళ్ళ యొక్క వేదనానుభవాలు ఉన్నాయి కాబట్టి అది సాక్షి అనుభవం కాదు వాళ్ళల్లో ఉండేది. దేశం దబ్రత్వాత నివర్తతే. దబ్రమే అదంతా, నీకు తెలిసింది దబ్రమే, వాళ్ళకి తెలిసింది దబ్రమే అని. ఎత్తు చెప్తున్నారు, ఎత్తు విధ్వస్త సర్వ ఉపాధి విశేషం శాంతం అనంతం ఏకం అద్వైతం భూమాఖ్యం నిత్యం బ్రహ్మ నా తత్వేద్యం ఇది అభిప్రాయః యతః ఏవం అతను తస్మాత్ మన్యే అద్యాపి మీమాంస్యం విచార్యమేవ తేతవ బ్రహ్మ. ఇది మంచి విషయం అన్నమాట. ఇదంతా ఈ రెండు మంత్రాలు బాగా చెప్పాయి. ఏది మన్యతే సువేదేసి, నాహం మన్యేసు వేదేసి, తర్వాత ఎవరు తెలిసిన వాళ్ళు తెలియదని, ప్రత్యామతం దశ్యమతం, ఈ 3 మంత్రాలు బాగా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనము కొంతమంది ఏం చేస్తారు, పుస్తకాలు చదువుకుంటారు, అక్కడక్కడ జనరల్ ఉపన్యాసాలన్నీ వినేస్తారు. అలా వినేసిన తర్వాత వాళ్ళందరూ తెలుసా అని చెప్పేసుకుంటారు. ఇప్పుడు మనం అంతా తెలుసుకున్న వాళ్ళం కదా, అంతా బాగా మనకు తెలిసిపోయిన విషయమే. అంతా మనం బాగా ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మిక విషయాలలో పరిపక్వత కలిగిన వాళ్ళు పండిపోయి ఉన్నాం. మేము పండిపోయి ఉన్నామంటే మనం అందరం కూడా ఇప్పుడు చేయవలసింది ఏంటంటే జ్ఞానం చేసుకుంటూ ఉంటాం. వండర్ఫుల్. ఇప్పుడంతా మనం ధ్యానం చేస్తుంటాం. తెలిసిపోయింది మనం అట్లా ధ్యానంలో ఉంటాం. ఆ ధ్యానంలో ఉండేది హై క్లాస్ అని అది మనం అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మాకు అంతా తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఎప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి అండి మేము ఈ రంగంలో ఎంత పుస్తకాలన్నీ చదివేశాం. దిగ్విజయమూర్తి పుస్తకాలు చదివేశాం, రమణ మహర్షి పుస్తకాలు చదివేశాం, అరవింద పుస్తకాలు చదివేశాం, రామకృష్ణ మిషన్ పుస్తకాలు చదివేశాం. అందరి చాలా 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 ఒక యోగి కథ కూడా చదివేశాం. ఒక యోగి కథ కూడా చదివేశాం. ఇట్లాగా ప్రజెంట్ ఎవడైనా తీసుకొస్తే అది కూడా చదివేస్తాం. వెంటనే పిరమిడ్ ధ్యానం కథలు కూడా చదివేస్తాం. అన్ని చదివేస్తాం. దంభ కథలన్నీ చదివేస్తాం. అట్లాగా అన్ని కథలు. ఇప్పుడు మేము రియలైజ్ కావాలంటే ధ్యానం చేస్తాం. ఇప్పుడు రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అవుతారో రిలీజ్ అవుతారో ఇట్లాంటి వాళ్ళు గురువు దగ్గర మాత్రం కూర్చొని వాక్యార్థ విచారం మాత్రం చేయదట. ఇక మిగిలినవన్నీ చదువుతారు. బాగా చదువు. కాబట్టి కొన్ని టెక్నికల్ లేకపోవడం బట్టి అందరూ నెత్తి మీద చేయబెట్టాం. లేదు నా టెక్నిక్ పాత్ర ఇస్తున్నాను. టెక్నిక్ కొంతమందికి తెలియదులే. దాంట్లో ఒకరికొకటికే తెలుసుకుంటారు టెక్నిక్. వాడు ఒక డ్రెస్ చేసుకొని ఇట్లాగా ఆసక్తిని మీలో ఒక ప్రసరింపజేస్తుంది. ఒకటి పెడితే చాలా మంది తరకాయలు ఉన్నాయి కదా, 2 పెట్టాలి. ఇంకా ఎక్కువ తరకాయలు అయిపోయింది అనుకోండి, డమ్మీ 2-3 పెట్టుకోవాలంటే ఆ తర్వాత అది కూడా ఎక్కువ అయితే కాళ్ళు కూడా పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళు రిలీజ్ అయిపోయారు. ఒక గురువు దగ్గర కూర్చొని ఇంత కూడా వాక్యాలు విచారమే చేయలేదు. ఇలా ఉంటారు. కొంతమంది టెక్నికల్ గా ఉండేవాళ్ళు బాగా
అట్లాంటి పనులు చేస్తారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే మేము ఇదే చేసాము ధ్యానం చేస్తాం. అట్లా ఈ ప్రకారంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవతలు ఎంత తెలుసుకున్నారో ఉపాధి పరిచ్ఛిన్నంగా నువ్వు కూడా అంతే తెలుసుకున్నావు. కాబట్టి దబ్రత్వానికి ఇద్దరికి ఏం లోట్లే, ఇద్దరికి దబ్రత్వమే, అల్పత్వమే, సేంతి నన్ను వస్తుంది. కాబట్టి మీరు చెప్పడం ఉంది, రేపు చెప్పుకుంటాం. ఎత్తు విధ్వస్త సర్వ ఉపాధి విశేషం. అయ్యా, ఏ విషయమైతే మేము ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నామో ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి బ్రహ్మము అన్ని విధ్వస్త సర్వ ఉపాధి విశేషం. సర్వ ఉపాధి విశేషాలంతా విధ్వస్తం అయిపోయింది, నెగేట్ అయిపోయింది, నివృత్తి అయిపోయింది. అలా శాంతం, అనంతం. శాంతం అనగానే సర్వ ఉపద్రవ రహితం, అనంతం, అల్పత్వాదులు లేనిది, ఏకం రెండవది దానిది, అద్వైతం అద్వితీయమైన పరిపూర్ణమైనటువంటిది, భూమాఖ్యం బ్రహ్మ భూమని చెప్పబడినటువంటి బ్రహ్మం, నిత్యం బ్రహ్మ సువేద్యం అనగా దానిని సువేద్యం అని చెప్పాలి. మరి మీరు అలాగే ఎందుకు ప్రాప్తి చేసినారు? ఎందుకు ఈ విధంగా మీరు బజార్కు వచ్చేసినారు? తెలుసు అన్నట్టుగా అందరికి చేస్తున్నాం అన్నట్టుగా ఎందుకు ఈ విధంగా ఎగ్జిబిట్ చేస్తున్నారు? ఎంత పొరపాటు ఉంటుంది. ఆచార్యులే ఎంతో జనాలను చూసి సంకోచిస్తారు. గురువులే ఈ జనాలక మేము చెప్పటమా? ఇంకా ఒకసారి దయానంద స్వామిజీని మెడ్రాస్ లో ఒకరు దేవీ సంఘం, అక్కడ శక్తి సంఘాలు ఎక్కువ, ఇదే ఎర్ర బట్టలు కట్టుకొని శక్తి సంఘాలు, వాళ్ళలో ఎవరో శ్రవణం చేసేవాడు ఒకడున్నాడు. దాంట్లో వాళ్ళు కొద్దిగా వెళ్ళి మాట్లాడుతాం, ఊరికే శక్తి సంఘాలని అలాగా నమ్మనంటే పరిగెత్తుతున్నారండి. బాబో, వీళ్ళు కొద్దిగా ఒక వాక్యం చెప్పాలి, ఏదో చెప్పండి. రాగస్మరామి వృద్ధి సంస్మర దాంట్లో ఆ 3 శ్లోకాలు ఉంది, దాన్ని చెప్పండి. ఒక 5 days 6 days మీరు ఇక్కడ ప్రార్థిస్తున్నారు కదా, ఉదయం కూడా మేము అరేంజ్ చేస్తాం. ఒక గంట చెప్పేసి ఏమిటి శక్తి సంఘాలు నేనేం చెప్పేది, ఆ తీసుకుని తీసుకొచ్చినాను పడతాను. అక్కడ కానీ ఇదే ఎర్రబట్టలంతా కట్టుకొని ఎంత భక్తుల్లో నటన ఎక్కువ వాళ్ళకి, ఎంజేసి నటన భక్తి, నటరాజు భక్తి కూర్చున్నారంటే ఆయన వీళ్ళందరూ అమ్మవారులేనండి. ఒక్కడు కూడా అంతా దేవుడే కనిపిస్తున్నారు వీళ్ళల్లో, ఒక్కడు కూడా జిజ్ఞాసు ముముక్షు కనిపించటం. నేనేం చెప్పేది, ఆ కుంకుమ వెళ్ళితే సరిపోతుంది వీళ్ళకి అంటే, అది ఎందుకండి వీళ్ళకి లేనిపోయినవన్నీ అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరమా? అట్లాగనమాట. వేపాకు అవన్నీ వాళ్ళని ఎత్తునేస్తే సరిపోతుంది. కానీ అట్లా ఇట్లా ఉంటారు. వాళ్ళకి జ్ఞానము మోక్షత్వం అవసరమే. దీంట్లో ఉన్న దాంట్లో కలిసిపోవాలి సంఘాల్లో. అది శక్తి సంఘమో భక్తి సంఘమో అట్లాగా దేంట్లో దాంట్లో కలిసిపోయి వ్యాపారకు అవన్నీ వేస్తారు, పరిగెత్తాలి. అట్లా ఇందులో దానిలో కలిసిపోతుంటారు, చేరిపోతుంటారు, డ్యాన్సీలు కట్టుకుంటుంటారు, బోట్లు పెట్టుకుంటుంటారు. మనం చూస్తూనే ఉంటాం కదా. వాళ్ళు జ్ఞానానికి రమ్మని చేస్తారా? ఆల్రెడీ తగిలించుకోవాలన్నామని చెప్పేస్తున్నారు కదా వాళ్ళే. దేంట్లో దానికి తగిలించుకోవాలి, కమిట్ అయిపోతుంది. అలాగా భూమాఖ్యం నిత్యం బ్రహ్మ నవేద్యం ఇది అభిప్రాయ. కేనాపి విషయీకత్వం క్షమం అన్న టిప్పణిలో. ఏ విధంగా కూడా విషయం చేసుకున్నటకు క్షమం కాదు, విషయం చేసుకోవాలి. యతః ఏవం అతను తస్మాత్ మన్యే అద్యాపి మీమాంసమేవ
ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నా ఈ విషయం. ఓ విద్యార్థి శిష్య, విచార్యమేవా తే తవ బ్రహ్మ. ఇప్పటికి కూడా నువ్వు విచారం చేయవలసిందే. నువ్వు మన్యాహం అనే సమకాలంలో కూడా నాకు ఇంకా డౌట్ ఉండిపోతూనే ఉంది. విచారం చేయవలసిందే అంటే మన్యాహము అనే మాట కూడా అనద్దు నువ్వు. అంటే నాకు కొద్దిగా సంశయం ఉంటుంది. అట్లా నువ్వు గట్టిగా అన్నప్పుడు ఇంత సందేహం ఉండేది, నువ్వు కొద్దిగా అనేప్పుడు కొద్దిగా సంశయం కలిగింది. అట్లా నత్వయా యథా తత్యతో విదితం బ్రహ్మ ఇత్యర్థః. నీ ద్వారా చెప్పండి ఇది కూడా. ఏ తవ బ్రహ్మ విచార్యమేవా మీమాంసమేవా అద్యాపి అధునా. ఇప్పటికి కూడా నువ్వు విచారించుకోవాల్సే. నువ్వు ఎప్పుడు ఇదే మాట చెప్తారు, శ్రవణం చేయాల్సిందే, విచారించుకోవాల్సిందే. ఎప్పుడైనా వచ్చి గురువుల దగ్గరికి వచ్చి, స్వామి మరే ఇట్లా ఎన్నా సరే నాకు ఎందుకని ఎలాగా ఇలాగా అన్నారు అనుకోండి, విచార్యమేవా విచార్యమేవా అంటుంటారు. ఎప్పుడు చూసిన వాళ్ళు నువ్వు విచారించాల్సిందే విచారించాల్సిందే, తెలుసుకోవాల్సిందే, బాగా శ్రవణాలు చేయాల్సిందే అని చెప్పారు. స్వామి బాగా ఇంతకాలం విచారించాను కదా, కొన్ని సందేహాలు విచార్యమేవా మళ్ళీ తెలుసుకోవాల్సిందే అని. స్వామి ఈ ఉపనిషత్తు కంప్లీట్ అయిపోయింది కదా, మళ్ళా ఈ ఉపనిషత్తు అర్థం నాకు ఇంకొద్దిగా మళ్ళీ మొదలు పెట్టాల్సిందే నువ్వు ఆ పాట పాడుతుండు, వీళ్ళు ఆ పాట పాడుతుంటారు. మరి అందుకనే అసలు గురువు దగ్గర ఈ మాట చెప్పకుండానే ఉంటే ఎంత బాగుంది. నా సందేహం ఉంది, సంశయం ఉంది అని చెప్పకుండా ఉంటే ఎంత బాగుంటుంది. అట్లాగే చెప్పకు. చెప్తే మళ్ళీ విచారినేమో అంటారు కదా, చెప్పద్దు. సందేహము సంశయము ఇంకా చెప్పద్దు. కాముగా ఉండిపో, నీకు అలాగా ఉంది. ఎంతసేపు తుమ్ము నాకు చెబితే ఎంతసేపు ఆహ్వానం అని ఆపుకుంటారు. ఆపుకోగలరా? ఆపుకోండి. అప్పుడేం చేస్తారు, గురువు గారి దగ్గర చెప్పకుండా శిష్యుడి దగ్గర ఎంతో చెప్తున్నాడు కానీ ఆయన దగ్గర పోతే విచార్యమేమంటారు. నువ్వేమంటావు? స్వామి రెడీ చేస్తాను ఏమంటాను, విచార్యమేవా విచార్యం. అప్పుడు ఇంకా ఇది కూడా లాభం లేదు. వీడికి చెప్పినా మన గురువు గారు చేస్తున్నాను చేయాలా బాబు. అర్థమైందా? సరే అని గోడలు చెప్తాం. ఏంటే ఇట్లాగే ఎంత విన్నా సరే స్పష్టం రావడం లేదు, వాడు ఏం పడుతుంది. ఇది చెప్పుకుంటే ఏం లాభం లేదు. అప్పుడు మళ్ళా ఇంకెవరైనా దిగి ఇంకొక మెట్టు దిగి 2 మెట్లు దిగి ఇంకెవరైనా కర్మకాండలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పోయి చెప్పామనుకోండి ఈ సాధనండి ఆ సాధనండి అని. వాళ్ళేం విచారం ఏమన్నారు, అది సాధనం కాదు. అది మళ్ళీ దిగావు 2 మెట్లు దిగేసి ఇంకొకరి దగ్గర పోయావు, వాళ్ళు సాధనంది జపంది తప్పంది. నీలో మలా విక్షేప ఆవరణాలు బాగా ఉంది, పాపాదులన్నీ బాగా ఉంది కాబట్టి జపతో నాస్తి కెల్విషం. జపం చేసినట్లయితే ఇక పాపము ధరిచారదు. మంచిది కదా. గురువు గారు ఇంత నాయే జోగులు వేస్తుంది. ఇప్పుడు ఆయన పోతే ఏం చేసినాడు, విచారించాలని జోగులో ఇంత రాయ పలికే వేసింది. నువ్వు ఆయన దగ్గర పోయావు 2 స్టెప్పులు దిగేసి జపతో నాస్తికల్ విషయం, అందుకని అంతఃకరణలో అవన్నీ ఉన్నాయని ఇంత రాయని నేను ఎక్కిపించాడు రావాలి. చూసారా? ఇదంతే. ఈ మాత్రం చెప్పుకునేదానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అది లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చేసినాడు ఆయన, 1,00,000 జపం అని చెప్పేసి. ఇంకా మాటకి తిరిగే పనే లేదు. హైదరాబాద్ నుంచి 3 నెలల మందులు, సంవత్సరం మందులు తెచ్చేసుకున్నాం.
అసలు కాబట్టి గురువుగారు ఎప్పుడైనా మీకు కనిపించారనుకోండి, ఎందుకు వచ్చి నీ కర్మ అదంతా నేను విచారించాలంటే నువ్వు వినే సమకాలంలో స్పష్టత చేసుకోవడంలో నువ్వు ఇక్కడే తెగవలసిన విషయము ఇదే సాధనమా పాడా, నువ్వు విచారించకుండా అసలు పోయామేంటి ఏంటో గందరగోళం. సరే ఎప్పటికైనా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, మళ్ళీ విచారించాలి. ఓం సహనావతు సహనో భునస్తు సహ వీర్యం కరవావహై